దేవుని వాక్యములోని ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము ఒక ప్రత్యేకమైన దర్శనమును మనకు అందిస్తుంది. ఇది అంత్యకాల సంఘటనలలో ఒక కీలకమైన ఘట్టమును వివరిస్తుంది. యోహానుకు చూపబడిన ఈ దర్శనము దేవుని ప్రణాళికలోని లోతైన సత్యాలను వెల్లడి చేస్తుంది. ఈ అధ్యాయములో ఆకాశము నుండి దిగివచ్చిన ఒక బలమైన దూతను యోహాను చూస్తాడు. ఆ దూత మేఘము కప్పుకొని, అతని తలమీద ఇంద్రధనస్సు, ముఖము సూర్యకాంతి వలె, పాదములు అగ్ని స్తంభముల వలె ఉన్నాయి. అతని చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న గ్రంథము ఉంది. ఆ దూత సముద్రము మీద ఒక పాదము, భూమి మీద ఒక పాదము పెట్టి, ఆకాశమును సృష్టించిన దేవుని పెరట ప్రమాణము చేస్తాడు. ఇక ఆలస్యము జరగదని, ఏడవ దూత బూర ఊదినప్పుడు దేవుని మర్మము సంపూర్ణమగునని ప్రకటిస్తాడు. ఇది దేవుని నిర్ణయము యొక్క స్థిరత్వమును తెలియజేస్తుంది. ఆకాశము నుండి ఒక స్వరము యోహానుతో ఆ చిన్న గ్రంథమును తీసుకుని తినమని ఆజ్ఞాపిస్తుంది. యోహాను దానిని తీసుకుని తింటాడు. అది నోటికి తేనె వలె మధురముగా ఉండి కడుపులో చేదుగా మారుతుంది. ఇది దేవుని వాక్యమును స్వీకరించుటలోని అనుభవమును సూచిస్తుంది. గ్రంథమును తినిన తరువాత యోహానుతో అనేక జనముల, భాషల, రాజుల విషయమై మరల ప్రవచింపవలెనని చెప్పబడుతుంది. ఇది దేవుని సేవకులకు అప్పగించబడిన బాధ్యతను, అంత్యకాలములో సువార్త ప్రకటించవలసిన ఆవశ్యకతను తెలియజేస్తుంది. ఈ అధ్యాయము దేవుని సార్వభౌమత్వమును, వాక్యము యొక్క శక్తిని నొక్కి చెబుతుంది.